ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం. అప్పుడే ఎండలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాలులు, తీవ్రమైన ఉక్కపోతను ప్రజలు భరించలేకపోతున్నారు. ఇక మేలో పరిస్థితిని తలుచుకుంటేనే భయమేస్తుంది. ఇప్పటి వరకు ఎండలు ఒకెత్తు. ఇవాల్టి నుంచి హీట్ వేవ్ 2.0 మొదలవుతుందని తెలంగాణ వెదర్మ్యాన్ హెచ్చరిస్తున్నారు. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వెదర్మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 44 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని, అత్యవసరంగా వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల్, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీల హైయెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతాయని తెలంగాణ వెదర్మ్యాన్ ప్రకటించారు. హైదరాబాదుతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్మ్యాన్ వెల్లడించారు. ఇక ఏప్రిల్ 23న అత్యధికంగా ఆదిలాబాద్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ శివారులోని పటాన్చెరులో 24 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్లో 41 డిగ్రీలు, రామగుండంలో 41, మెదక్లో 40, ఖమ్మంలో 40, మహబూబ్ నగర్లో 40, భద్రాచలంలో 40, నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హకీంపేటలో 39 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా మధ్యాహ్నమంతా ఎండలు కొనసాగినా సాయంత్రం ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, జన్గాం, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అందుకే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే శుక్రవారం రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అలాగే 26 జిల్లాల్లో 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే రేపు అంటే శనివారం 7 మండలాల్లో తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక కడపలో 45, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఇతర జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.